ఉమ్. ఓకే, కూర్చో. అంటే ఇవాళ టాపిక్ ఏమో యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే అదే, అంటే బ్రదర్హుడ్ సోదరత్వం. అంటే మన దివ్యజ్ఞాన సమాజము 3 ఆబ్జెక్ట్స్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే సర్వమానవ సౌభ్రాతృత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణం. అంటే ఇక్కడ సౌభ్రాతృత్వం అంటే బ్రదర్ బ్రదర్ అని ఫీల్ అవ్వడం అనుకోవడమే కాదు, ఏకత్వ చరాచర జగత్ అంతటితో ఏకత్వానుభూతినే సౌభ్రాతృత్వం అని ఇక్కడ అర్థం. సామాన్యంగా సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్ అంటే బ్రదర్ బ్రదర్ అనుకోవడం కాదు. నాన్ లివింగ్ చర అచర, చర అంటే కదిలేవి, అచరం అంటే కదలనివి, అన్నిట్లో ఉన్న ఏకత్వానుభూతిని పొందడమే అది ఫస్ట్ ఆబ్జెక్ట్. అదే అనమాట. అంటే సోదరత్వం అంటే అర్థం మనం ఒక చిన్న ఒక చీమ దగ్గర నుంచి ఆ సోదరత్వ అనుభూతిని పొందడం. అంటే మనకేంటంటే సామాన్యంగా కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే, కృష్ణమూర్తి గారే కాదు మన శాస్త్రాలు కూడా ఏం చెప్తాయంటే నేను అన్నది అసలు లేదు. అందుకే రమణ మహర్షి నేనెవరు అని అంటే ఈ నేను లేని నేనుకి మిథ్యా నేనుని మనం పోషిస్తున్నాం, ఇది భ్రాంతి. ఆ నేనన్నది ఆలోచన తయారు చేసింది, ఆలోచనే ఒక ఆలోచనగా నేను అన్న దాన్ని తయారు చేసి దానికి శాశ్వతత్వం ఆపాదిస్తుంది. అందుకే తరిచి చూస్తే నేను లేను. ఆ మిథ్యా నేనుకే మనం నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు ఇంత అవమానం అయిపోయింది, లేని నేనుకి ఇన్ని బాధలు పడతాం మనం. అంటే పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆ లేని నేను పోషించుకోవడానికి. అందుకే జ్ఞాని ఎవడు కూడా అవమానాన్ని దాన్ని ఏది కూడా బాధపడ్డాడు. మానవమానాలని పట్టించుకోడు, శీతోష్ణాలని పట్టించుకోడు అంటారు కదా కృష్ణ గీతలో కూడా. అంటే ఇక్కడ ఆ నేను అన్న దాన్ని తరిచి తరిచి లోపలికి వెళ్తే అంతే. వెళ్ళాలి అంటే ఇక్కడ కావాల్సింది ప్యూరిటీ. ఎన్ని స్తోత్రాలు చదివారు, ఎన్ని సాధనలు చేశారు ముఖ్యం కాదు, ఎన్ని పూజలు చేశారు ముఖ్యం కాదు, ఎన్నిసార్లు తీర్థయాత్రలకు వెళ్ళారు, కోవిళ్ళకి వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యం ఏమిటి అంటే ప్యూరిటీ ఇన్ ఆల్ ద బాడీస్. ఏమిటా బాడీస్ అంటే భౌతిక, కామమయ, మనోమయ కోశాలన్నిట్లో ప్యూరిటీ ఉండాలి. ఆ ప్యూరిటీ ఉంటే అన్ని జరిగిపోతాయి దానంతట అదే. ప్యూరిటీ లేనప్పుడు ఎన్ని చేసినా పనించు. ఇందాక నేను అన్నాను కదా, బుర్రలో నాలెడ్జ్ ఉంటే అది హింట్రెన్స్ పరమజ్ఞానానికి. అందుకే శివసూత్రాల్లో జ్ఞానం బంధ అన్నారు. నా జ్ఞానం ఉందని విర్రవీయడం వల్ల వాళ్ళకు ఉన్న అల్పత్వం తెలుస్తుంది. జ్ఞానం ఉండడం గ్రేట్ అయితే కంప్యూటర్ చిప్పులో లేదా నొక్కితే ఇంత జ్ఞానం వస్తుంది అంతేనా. జ్ఞానం ఉండడం క్రైటీరియా కాదు, ఆ జ్ఞానాన్ని ఎంత మనం ప్రాక్టికాలిటీలోకి తెచ్చాము. అందుకే పించ్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ ఫార్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ పించ్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ ఫార్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఇంత జ్ఞానం ఉంటే బుర్రలో మోసుకోవడమే తప్ప ఎందుకది. అందుకే జ్ఞాని అన్న వాడికి జ్ఞానం స్టోర్ అయ్యి ఉండదు, ఆయన ఒక వాహకంగా పనిచేస్తాడు. కాస్మిక్ కాన్షియస్నెస్ ఆయన ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అది మనం జరగాలి. మన లోపల జరగాల్సింది ఏంటంటే ఈ జ్ఞానమే మనని నిజమైన సెల్ఫ్ రియలైజేషన్ అడ్డుతుంది. అదే శివసూత్రాల్లో జ్ఞానం బంధ అన్నారు. ఎందుకని నాకు జ్ఞానం ఉందని విర్రవీగుతున్నారంటే వాళ్ళు చాలా అల్పులు అనమాట. అంటే పుస్తకాల్లో జ్ఞానం ఉంది, బుర్రలో జ్ఞానం ఉంది, ఎవరికి జ్ఞానం అది ఆచరణలో మాత్రం వేరేగా ఉంటాం. పుస్తకాలు రాసిస్తారు, ఎన్నో మాటలు చెప్తారు, వాళ్ళ ఆచరణలో మాత్రం ఏమీ జ్ఞానం ఉండదు. అప్పుడు అది వాళ్ళు జ్ఞానులు కాదు. ఈ జ్ఞానం అదే మలయాళ స్వామి గారు అంటే మేము శుష్క వేదాంత తమో భాస్కరం అనే దాన్ని 3 పార్టీలు చదివాం. ఇప్పుడు వేరే ఇంకోటి చదువుతున్నాం. ఎన్నిట్లో కూడా ఆయన చాలా జ్ఞాని అనమాట. ఆయన అదే చెప్తారు, ఎంత జ్ఞానం ఉన్నా అదంతా అడ్డే. ఆ ప్యూరిటీ అన్నది ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం అన్నది. అలాగే వేదాంత డిండిమా అని శంకరాచార్యులు రాశారు, ఆయన అదే చెప్పారు. ఈ పూజలు ఎన్ని చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఆయన 2 లైన్లలో శ్లోకాల రూపంలో ఇచ్చారు. ఏమీ లాభం లేదు. ఎప్పుడు లాభం? ఈ జ్ఞానం అంతా మనకు అడ్డే, మన నమ్మకాలు మనకు అడ్డే. దేన్ని నమ్మకం ఉంటే అంటారు నమ్మకమే అడ్డు. నమ్మకం ఒక థాట్ కదా, థాట్ ఎప్పుడు కూడా సెల్ఫ్ రియలైజేషన్ అడ్డుతుంది. దేనికి నమ్మకం? మందు పనిచేస్తుందని నమ్మకం. అర్థమైందా? అంటే నమ్మకమే మనకి సెల్ఫ్ రియలైజేషన్ అడ్డుతుంది. ఆ ప్యూర్ ఆత్మతత్వం లేదా భగవతత్వం కావాలి అంటే ఇవన్నీ మానవుడు ఏర్పరిచాడు. ఈ రూపం ఉంటుంది, ఇలా ఉంటాడు, ఈ షేపు, ఇవన్నీ మానవుడు ఏర్పరిచాడు. కానీ పరమాత్ముడికి షేప్ లేదు, హీఈస్ బియాండ్ షేప్. సో ఆయనతో యూనిఫికేషనే సౌభ్రాతృత్వం. అంతటా ఉన్న పరమాత్మతత్వం అదే మన ఉపనిషత్తులు కూడా ఈ సావాస్యం ఇదం సర్వం అన్నారు. అంటే
ఇదంతా పరమాత్మ స్వరూపమే. ఆయన లేనిదంటూ ఎక్కడా లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ లేనిదంటూ ఏదీ లేదు. ఇదే ఈ రూపంలోనే ఉంటాడు. ఇతని జ్ఞాని అంటే అది అజ్ఞానం. ఆ రూపానికి ఆయన పరిమితుడు అంటే అక్కడ ఎప్పుడు పరిమితుడు కాదు ఆయన. ఆయన అనంతుడు. ఒక శరీరానికో ఒక విగ్రహానికో పరిమితుడు కాదు. అటువంటి అనంతత్వంతో ఏకత్వానుభూతి అంటే ఎప్పుడైతే నేను ఈ బాడీని కాను అనే రియలైజేషన్ వచ్చి మనస్సు అన్నది ఎప్పుడైతే అడ్డు తగిలిపోతుందో తొలగిపోతుందో అప్పుడు ఉండేదే పరమాత్మతత్వం. మనలో ఉన్న పరమాత్మతత్వాన్ని మనం గ్రహించలేకపోవడానికి కారణం మన మనస్సే. అందుకే మనస్సు సత్యహంతకి అని వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అని ఇంత పుస్తకం ఉంటుంది. ఆ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, లైట్ ఆన్ ద పాత్. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అని బ్లెవర్స్ కి చెప్పారు. అంటే మనస్సే సత్యహంతకి. మనస్సు పనిచేస్తోంది దైవాన్ని దూరంగా పెట్టిస్తాం. నిజంగా దైవానుభూతి కావాలి, చర్చిలకు వెళ్తే రాదు, మనస్సు నిశ్చలం చేస్తే వస్తుంది. అది నిశ్చలం చేయడానికి ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, మన అంతరంగంలోకి వెళ్ళాలి. మన హ్యాబిట్స్ బాగు చేసుకోవాలి. మనస్సుకి వైలెన్స్ అవి ఉన్నప్పుడు మనస్సు నిశ్చలం అవ్వదు. కోపము, ద్వేషము, దురాగ్రహము ఉన్నవాడికి మనస్సు నిశ్చలం అవ్వదు. క్షణానికో అబద్ధం చెప్పేవాడికి మనస్సు నిశ్చలం అవ్వదు. అందుకని మనస్సు నిశ్చలం అవ్వాలంటే ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెన్సీ ఉండాలి. ఈ లౌకికమైన మనస్సు ఉన్నప్పుడు మనస్సు నిశ్చలం అవ్వదు. ఆ ఇన్నోసెన్సీ అన్నది ప్యూర్ హార్ట్ ఉన్నప్పుడు, ప్యూరిటీ ఉన్నప్పుడే వస్తుంది. దానికి ఇంకా చెప్పాలంటే సెన్సిటివిటీ ఉండాలి. అంటే టు రిసీవ్ ద డివైన్ వైబ్రేషన్స్ సెన్సిటివిటీ ఉన్నప్పుడే మనం రిసీవ్ చేసుకోగలం. అయితే ఈ బ్రదర్హుడ్ అనేది ఏంటంటే అంతటిలో ఉన్న ఏకత్వాన్ని మనం చూడగలగడం. చూడడం అంటే చూసేవాడు వేరేగా లేడు అక్కడ. వితౌట్ ఎన్ అబ్జర్వర్ సీయింగ్, ఉన్నదే సీయింగ్ అక్కడ. చూసే సీయర్ లేడు అక్కడ. అలా చూడడం అంటే ఇంకా నేను ఉన్నానంటే అక్కడ నేనే మిగిలింది, అక్కడ నిజమైన రియాలిటీ లేదు. సో వెన్ రియాలిటీ ఉండాలంటే నేను అన్నది అంతరించిపోవాలి. అక్కడ చూడడమే ఉంటుంది కానీ నేను చూసేనన్నది ఉండదు. అందువలన ఇటువంటి స్థితి అనేది ఏకత్వానుభూతి. అదే మన యూనివర్సల్ బ్రదర్హుడ్ యొక్క అణుకేంద్ర నిర్మాణం అన్నారు. అంటే ఒక అది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ జాతి మత కుల లింగ వివక్షత లేని అణుకేంద్ర నిర్మాణం. అదే అనమాట ఆ సోదరత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణం. ఆ సోదరత్వం అంటే బ్రదర్హుడ్ అనగానే బ్రదర్ బ్రదర్ అని సంబోధిస్తే అయ్యేది కాదు. అది మన హృదయంలో పరిశుద్ధత వల్లని మాత్రమే ఈ ఏకత్వానుభూతి వస్తుంది. అందుకని మనలోని ఎందుకు ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి? మనసు మన మాట వినదు, ఇంద్రియాలు మన మాట వినవు. అటువంటి వ్యక్తి ఏ పని చేయలేడు, అంతర్ముఖం అంతకంటే అవ్వలేడు. మనస్సు అంతర్ముఖం అవ్వాలంటే ప్యూరిటీ ఉంటే గాని అంతర్ముఖం అవ్వదు. ఎప్పుడు బయటని నా పేరు నా గొప్ప నా గొప్ప అంటుంటే నేను పెంచుకుంటున్నాడు. ఆ నేను బలం తగ్గితేనే పరమాత్మ తత్వం ఆవిష్కరించబడుతుంది. నేను బలం పెరుగుతున్న కొద్దీ దూరం అయిపోతాడు. నన్ను అంటారా, నేను ఇంత గొప్పవాడిని, ఈ అహాలన్నీ పోవాలి. అందుకని ఈ అహం అన్నది ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఉన్నదే పరమాత్మ తత్వం. అంటే మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో పరమాత్మ తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. అది ప్రకాశించడానికి మనం ఏం చెయ్యక్కర్లే, దానికి అడ్డైన దాన్నే మనం తొలగించుకోవాలి. మనం పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు మనస్సు రేంజ్లోనే బతుకుతాం, మనస్సు బంట్రోతులాగే. కానీ ఆ మనస్సు నిశ్చలం ఒక సెకండ్ కూడా మనం చేస్తున్నామా, అది మనం చూడాలి. ఇప్పుడు ఆ మనస్సు నిశ్చలం అయితేనే భగవతత్వంతో, భగవంతుడు అంటే అలా చర్చిలో ఉన్న క్రీస్తు కాదు, ఇక్కడ గుడిలో ఉన్న రాముడు కృష్ణుడు కాదు. అది మనిషి ఏర్పాటు చేసిన విగ్రహాలు అవి. అంతేగాని అది కాదు భగవంతుడు. భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించింది మానవుడి మనస్సు, మానవుడి చేతులును. అసలైన భగవంతుడు రూపానికి అతీతుడు. అదే మేడం బ్లవెట్స్ కి ఫస్ట్ ప్రపోజిషన్ లో, సీక్రెట్ డాక్టరీన్ లో 3 ప్రపోజిషన్స్ లో దెర్ ఈస్ వన్ ప్రిన్సిపల్, ఇమ్యూటబుల్ ప్రిన్సిపల్ అన్నారు. టు డిస్క్రైబ్ ఇట్ ఈస్ టు డార్ఫెన్ ఇట్. దాన్ని వర్ణించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మరుగుజ్జు చేసినట్లే. అది అవాంగ్మానస గోచరమైంది, మనస్సుకు అగోచరం, దాన్ని వర్ణించలేం. అదే కృష్ణుడు కూడా సాంఖ్యాగంలో వర్ణనకు అతీతం. అది ఒకరి నుంచి ఒకరికి చెప్పబడేది కాదు. అది నీటితో తడవదు, అగ్నితో కాలదు, అంతటా వ్యాపించి ఉన్నది. అది అనంత శక్తివంతమైనది. అది ఊహించడానికి కూడా అతీతం, దాన్ని ఇంపాండరబుల్, వీ కెనాట్ థింక్ ఆఫ్ ఇట్. అటువంటి తత్వమే అంతటా ఏర్పడింది. రమణ మహర్షి ఏమంటారు, అది ఒక్క నిమిషమైనా గుర్తు చేసుకోకుండా మనం జీవిస్తున్నాం అంటే అది మనకి తల్లి, దాన్ని చంపేసి మనం బతుకుతున్నాం అంటున్నారు. తల్లిని చంపి మీరు బతుకుతున్నారు అంటున్నారు. ఎందుకంటే మనం విగ్రహాలను గుర్తు చేసుకుంటాం, రూపాలను గుర్తు చేసుకుంటాం, కోరికల కోసం వెనకాల పడుతున్నాం. కానీ బట్ వీ నెవర్ థింక్ ఆఫ్ అవర్ ఓన్ ఆరిజిన్, ఆ వన్ ఇమ్యూటబుల్ ప్రిన్సిపల్ని ఎప్పుడు ఆలోచించం. అదే ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ లో మనకు తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడితో నేను ఆపేస్తాను, ఎందుకంటే తక్కువ టైం మాట్లాడాను.